మళ్ళీ నేను మీతో కాంటాక్ట్ చేస్తాను శ్రీకాంత్. సో మంజుల గారు, సో అది మొత్తానికి ఏం జరగబోతుందని ఉత్కంఠ అంతే, అంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంటారే మూవీస్ చూసేటప్పుడు అలా ఉందన్నమాట. ఏం జరగబోతుంది, వాళ్ళు ఏం నొక్కుతారు, ఎవరికి, యా కరెక్ట్, ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగా అంటారే అలాగా అనిపిస్తా ఉంది. నెక్స్ట్ ఏంటి అనేలాగా ఉంది. కాకపోతే అది ఒక ఉమెన్ గా నేను చెప్పేది మాత్రం ఒకటే, పార్టీ ఏదైనా అదే మోదీ గవర్నమెంటా, యాజ్ అ కాంగ్రెస్ గవర్నమెంటా, అది ఇంకో గవర్నమెంటా అని కాదు, ఏదైతే 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న బిల్లు పైన ఏదైతే ఉందో 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో, నిజంగా ఈరోజు ఇంత దూరం దాకా వచ్చింది. అందరూ బయట ఏమనుకుంటున్నారంటే ఈరోజు ఖచ్చితంగా పక్కా అయిపోతుంది, పక్కా అందరికీ ఖచ్చితంగా ఏంటంటే 33% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా బిల్ పాస్ అవుతుంది అన్న దానిలో మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు. దీన్ని మాత్రం ఆపితే ఆ గవర్నమెంట్కి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఆపారో, యాజ్ ఒక ఉమెన్గా నేను చెప్తున్నా, వాళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే ఎఫెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండొచ్చు. ఓకే, ఎందుకు అంటే అరే దీన్ని ఆపారు కదా అని చెప్పేసి బయట పొలిటికల్ గా కూడా ఎన్డీఏ పార్టీకి వచ్చేటువంటి మైలేజ్ కూడా అదే. దీని కనుక ఆపారంటే మేము మహిళల పక్షపాతులము, మహిళల కోసం ఈ బిల్లుని ఇంత పార్లమెంట్ వరకు తీసుకొచ్చి దీన్ని బిల్లు చేద్దామని చూస్తే ప్రతిపక్షాలన్నీ కూడా ప్రతిపక్షాలకి అది మైనస్ అవుతుంది, మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించేసి అది వాళ్ళకి మైనస్ జరుగుతుంది. కాబట్టి నిజంగా ఏంటంటే వాళ్ళు కూడా జెన్యున్ గా ఆలోచించి, నిజంగా ఒకవేళ స్వార్థంగా ఆలోచించినా సరే ఇది నెక్స్ట్ ఏదైతే ఉందో మహిళలందరూ దీని మీద ఆలోచిస్తారు. మనం అపోజిట్ చేస్తే, ఒకవేళ బిల్లును మనం యాక్సెప్ట్ చేయకపోతే మహిళలందరి దృష్టిలో మనం ఒక నెగిటివ్ క్యారెక్టర్లో మాత్రం ఖచ్చితంగా ఉంటామనేది మాత్రం ఖచ్చితంగా అందరి దృష్టిలో వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో డీలిమిటేషన్ తర్వాత కనుక మన మహిళా బిల్లు ఇదైతే మనకు తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 ఇప్పుడు ఉంటే 179కి వెళ్తాయి, అంటే ప్లస్ 60లో 33% అంటే సూపర్ ఉంటుంది, మనకి మామూలుగా ఉండదు, చాలా మామూలుగా ఉండదు. కరెక్ట్. మరో యాక్చువల్లీ ఇందులో నుండి ఎంతమంది ఇందిరాగాంధీలు పుడతారో, ఎంతమంది మమతా బెనర్జీలు పుడతారో, ఎంతమంది తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లాగా ఎంతమంది తయారవుతారో, ఎవరున్నారో మనం చెప్పలేము. నిజంగా ఏంది అంటే మనం ఊహించని కూడా ఊహించలేము. అప్పుడొకప్పుడు జయలలిత గారు సీఎం అవుతారని ఎవరైనా అనుకున్నారా? అలా 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 వెళ్ళిపోయింది. తను తమిళనాడు గవర్నమెంట్ ని శాసించింది ఒక మహిళగా. నిజంగా ఆమె ఎంతమందికి ఒక ఎగ్జాంపుల్, ఎంతమందికి ఆమె ఒక అమ్మ, అది ఎంత బాగా తమిళనాడు గవర్నమెంట్ ని ఆమె చూపించగలిగింది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణలో కూడా అదే నేను ఒక తెలంగాణ మహిళగా మాట్లాడితే ఏంటంటే మన దేశం గురించి మాట్లాడుకున్నా, నేనున్న రాష్ట్రం గురించి మాట్లాడుకున్నా, నిజంగా అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు వస్తారు, అట్లాంటి వాళ్ళు ఎంతో మంది రావచ్చు కూడా, చెప్పలేం కూడా మనం. నిజంగా అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు చూస్తున్నటువంటి రాజ్ న్యూస్ వ్యూవర్స్ కావచ్చు, లేదంటే బయట కావచ్చు, అందరూ కూడా ఏంటంటే ఖచ్చితంగా పక్కా 33% రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి అందరూ ఓటింగ్ లాగా జర మోడీకో లేదంటే అపోజిట్ వర్షన్లో ఉన్న వాళ్ళకు ఒక మెయిల్ లేదంటే ఒక ఓటింగ్ పంపించేస్తే తొందరగా బిల్ పాస్ అవుతుంది. సో ఆ వెసులుబాటు కూడా ఉంటే బాగుండేది. ఒక నెంబర్ ఇచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్, నో అంటే ఇది పంపించండి అని అంటే బాగుండేది, చాలా బాగుండేది. గుడ్ ఐడియా. మీ అంటే బిజినెస్ విమెన్ ఫ్రాటర్నిటీలో ఎలాంటి చర్చ జరుగుతుంది?